ఏరియాలో ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం అనేది ఇప్పటిదాకా నడుస్తుండే. కానీ హైదరాబాద్ మహానగర ప్రాంతంలో పేద ప్రజలకి స్థలం అనేది చాలా అంటే పేద ప్రజల దగ్గర స్థలం అనేది లేకుండే. అందుకని ప్రత్యేకంగా ఈ క్యూర్ ప్రాంతానికి ఒక కొత్త పాలసీ తీసుకొని ఇందిరమ్మ ఇల్లు కింద అతి విలువైన ప్రభుత్వ స్థలాల్ని ఎంపిక చేసి దాంట్లో ప్రభుత్వ హౌసింగ్ బోర్డు ప్రభుత్వ స్థలాల్లోనే టవర్స్, మంచి వర్టికల్ టవర్స్ కట్టించి పేద ప్రజలకు అందించాలనే ఒక గొప్ప నిర్ణయం రాష్ట్ర కేబినెట్ తీసుకున్నది. దాంట్లో భాగంగా ఇప్పుడు మొదటి విడతలో 1,00,000 ఇల్లులు అనేది ఈరోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు లాంఛనంగా మొదలు పెట్టబోతున్నాము. దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 480 ఇళ్ళు చొప్పున వెంటనే మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, హానరబుల్ ఎమ్మెల్యేస్ అందరికీ, అలానే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్, రెవెన్యూ అండ్ INPR శ్రీ పొనుగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఈరోజు Can I request the console to play the audio visual presentation for Indirama Inlu? తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లిచ్చి తీరుతాం. ఇల్లు లేని అల్పాదాయ వర్గాల కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజు హైదరాబాద్లోని క్యూర్ ఏరియాలో 1,00,000 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది తెలంగాణ ప్రభుత్వం. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అధిక ధరలకు విక్రయించకుండా ప్రజల సంక్షేమానికే వినియోగిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం భూమిని ఎలాంటి వ్యయం లేకుండా అందిస్తోంది. అంతేకాదు, లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వారి నియోజకవర్గాల్లోనే ఈ గృహాలను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీంతో వారి జీవన విధానానికి, ఉపాధికి, పిల్లల విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడనుంది. ఈ కార్యక్రమంలో తొలి దశగా దాదాపు 12,000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఆధునిక నిర్మాణ సాంకేతికతలను, షియర్ వాల్ టెక్నాలజీ వంటి వినూత్న పద్ధతులను ఉపయోగిస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఈ గృహాలను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు తూర్పు ద్వారం, పడమర ద్వారం కలిగిన గృహ నమూనాలను పరిశీలిద్దాం. సహజ గాలి, సహజ వెలుతురు, కుటుంబ అవసరాలు, నాణ్యత, సౌకర్యం వీటన్నింటికీ ప్రాధాన్యతనిస్తూ ప్రతి గృహ నమూనాను రూపొందించారు. ఇప్పుడు మీ సేవ ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి తమ సొంత ఇంట్లో ఉండాలి అనే కల ఉంటుంది.
ఆ కళని నిజం చేయడానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని ప్రారంభిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ స్కీమ్. ఈ పథకం కింద మొదటి విడతగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇండ్లను నిర్మిస్తున్నది. సంవత్సరానికి మీ ఆదాయం 6 లక్షలలోపు ఉంటే ఈ స్కీమ్లో లబ్ధి పొందడానికి మీరు అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి. ఈ స్కీమ్ కోసం మీ ఆధార్ కార్డ్ ముందు వెనుక భాగాల ఫోటోలతో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఈఎండి చెల్లించాలి. మీ సేవ అఫీషియల్ పోర్టల్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తును సమర్పించవచ్చు లేదా మీ సేవ ఫోన్ నంబర్ 8096958096 ఈ వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టి మీ వివరాలను వెంటనే అప్లోడ్ చేయవచ్చు. మీ సొంత ఇంటి కలని సాకారం చేసుకోండి. త్వరగా దరఖాస్తు చేయండి. ఇప్పుడు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు అందరూ కూడా కలిసి అప్లికేషన్ లాంచ్ ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వాట్సాప్ అప్లికేషన్ లాంచ్ ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు బ్రౌచర్ లాంచ్ చేయబోతున్నాము. క్యూర్ ఏరియా పరిధిలో ఉన్న బ్రౌచర్ని ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాము. ఒక్కసారి కూడా మీరు అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ మంచి ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు ఏ బ్రౌచర్ అయితే చూస్తున్నారో ఆ బ్రౌచర్లో ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ ఈ 3 లాంగ్వేజెస్ అన్నీ కూడా కలిపి డిజైన్ చేశారండి ఈ బ్రౌచర్.